హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనము చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మేము 2 kg చికెన్ తీసుకుంటున్నాము. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ధనియా పొడి, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కార్న్ఫ్లోర్, కారం పొడి, పసుపు. ఇప్పుడు ముందుగా చికెన్లో మనం పసుపు వేసుకోవాలి. అందులోనే గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం పొడి, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 నిమ్మకాయ పిండుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2-3 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత మనం పకోడీస్ వేసుకుంటే చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. ముందుగా కడాయిలో ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్గా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. వేడి చికెన్ పకోడీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.